హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది స్మాల్ కోడింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోలో ర్యాండమ్ మాడ్యూల్ అనేది డిస్కస్ చేసింది కదా. సో దాన్ని బేస్ చేసుకున్న స్మాల్ ఎక్సర్సైజ్ అని చేద్దాం. ఏం లేదు, ఒక స్మాల్ ఎక్సర్సైజ్ కోడింగ్ అనమాట. ఏంటంటే మనం ఒక కాయిన్ ని టాస్ చేస్తే హెడ్ పడిద్దా టేల్ పడిద్దా, సింపుల్ అనమాట. సో ఆ టాసింగ్ కాయిన్ ని మనం ర్యాండమ్ మాడ్యూల్ ని ఉపయోగించి పైథాన్ లో రాయబోతున్నాం. సో ఎలా రాసుకున్నాం, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఏ ర్యాండమ్ మాడ్యూల్ యూజ్ చేసినా ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి. అప్పుడే అది ర్యాండమ్ మాడ్యూల్ అని పైథాన్కి అర్థమైంది. ఓకేనా, ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండమ్ అయిపోయిన తర్వాత సో కొంచెం స్పేస్ ఇచ్చి నెక్స్ట్ వచ్చి టాస్ అని ఇద్దాం. ఏదైనా టాస్ చేసాను కదా, లేకపోతే మీకు అర్థం కావాలంటే కాయిన్ టాస్ అని అయినా రాసుకోవచ్చు. ఓకేనా, కాయిన్ టాస్ అని ఇచ్చేసి ఈక్వల్ టు కాయిన్ టాస్ ఈక్వల్ టు random dot rand int. rand int ఎందుకు పడుతుంది చెప్పండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటీజర్ అనమాట. ఇంట్ ర్యాండమ్ ప్లస్ ఇంటీజర్ ఇస్ నోన్ యాజ్ rand int అంటాం అనమాట. సో ఇది ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇఫ్ కాయిన్ టాస్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఆఫ్ హెడ్స్. ఓకేనా, అది అయిపోయిన తర్వాత ఇది ఎందుకు రాశానో మీకు చెప్తాను. ఒకవేళ అర్థమైపోయి ఉంటుంది ఎందుకు రాశాను అని కూడా. సో టైల్స్ వచ్చింది అనమాట, టైల్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎలాగా, ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చి తర్వాత కాయిన్ టాస్ అని తీసుకొని ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ అని ఇచ్చి 0 1 అని పంపించుకున్నాం. 0 ప్లేస్ లో నేను హెడ్ అని అనుకుంటున్నా, 1 అంటే టైల్ అని అనుకుంటున్నా. ఇఫ్ కాయిన్ టాస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ హెడ్స్ అని, అది కాదు అంటే ఏం ప్రింట్ ఏది ఎల్స్ అని ఇచ్చి ప్రింట్ టైల్స్ అనమాట. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సింటాక్స్ ఎర్రర్ అనమాట. సో ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. కాయిన్ టాస్ ఈజ్ నాట్ డిఫైన్ అని ఉంటుంది. సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకేనా, ఇప్పుడు డన్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు హెడ్స్ వచ్చింది, ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చేసి ఇప్పుడు హెడ్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. టైల్ వచ్చింది, మరి ఇంకోసారి రన్ చేద్దాం. హెడ్ వచ్చింది, ఇంకోసారి రన్ చేద్దాం. టైల్. సో మనం ఇప్పుడు ర్యాండమ్ మాడ్యూల్ అంటే మనం ఏది వచ్చిందో మనం ఊహించలేము అనమాట. ఊహిస్తాం అంటే హెడ్ అని పడింది టైల్ అని పడింది అని గెస్ చేయగలుగుతాం, కానీ ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఏదో తెలీదు. సో ఆ రెండు ఉన్న ఆప్షన్స్ లో ఏదో ఒకటి ర్యాండమ్ గా పిక్ చేసి మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అయింది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకే అవుట్పుట్ జనరేట్ కాదు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి ర్యాండమ్ గా అవుట్పుట్ అని జనరేట్ అయ్యింది. సో ఇక్కడ టైల్స్ వచ్చింది, మళ్ళీ టైల్స్ రావచ్చు కానీ హెడ్స్ రావచ్చు. ఓకేనా, హెడ్స్ ఏం రావచ్చు. పద్దుగులు టైల్ రావాలనే కాదు, పద్దుగులు హెడ్స్ రావాలనే కాదు అవుట్పుట్ లో. ఇట్స్ ఎందుకు రాదంటే మనం ర్యాండమ్ మాడ్యూల్ ని యూజ్ చేసాం కాబట్టి. ఈ రెండిట్లో ఉన్నది ర్యాండమ్ గా ఏదైనా నాకు అవుట్పుట్ అన్నట్టుగా. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ randomization అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ random module. Hope you like it. Thank you.